నా పేరు శంకర శ్రీనివాస్. ముమ్మడివరం మండలం చెయ్యారుగున్నేపల్లి మాది. ఈ కోనసీమలో అత్యంత వైభవంగా జరిగే ఈ యొక్క సత్తమ్మతల్లి అమ్మవారి జాతర ఈ నెల 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగబడుతుంది. మొదటి రోజు 4వ తారీఖు ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారికి భక్తులుగా ప్రత్యేక అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చి ఉన్నారు. అలాగే రేపు రోజు అనగా గురువారం అమ్మవారు లలితా త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే శుక్రవారం రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క అలంకరణలో అమ్మవారు భక్తులకి మరింత అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇచ్చే మహాలక్ష్మీదేవి అమ్మవారి అలంకరణలో భక్తులందరికీ ప్రత్యేక దర్శనమిచ్చి ఉన్నారు. అలాగే శనివారం రోజు అమ్మవారి భారీ బాణాసంచ అమ్మవారి కథ అత్యంత వైభవంగా జరగబడును. 8వ తారీఖు ఉదయం నుంచి అమ్మవారి అన్న సమారాధన కోనసీమలోనే ఎక్కడా జరగనటువంటి అత్యంత వైభవంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మవారి జాతర ఊరేగింపు కళాకారులతో అత్యంత వైభవంగా జరగబడును. ఈ సత్తమ్మతల్లి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే కోరిన కోరికలు నెరవేర్చే కల్పవల్లి అమ్మల గన్నమ్మ ముగ్గురమ్మల మూలకుటమ్మ. ఆ సత్తమ్మతల్లి అమ్మవారి ఆలయం వద్ద ఏదైతే అనుకున్నారో భక్తులు ఆ యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయని రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి ఈ యొక్క అమ్మవారి ఆలయం దగ్గర మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. అమ్మవారికి నైవేద్యాలు సలివిడి పానకాలు ఇవన్నీ వేసి అమ్మవారి మొక్కులు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా రాష్ట్ర నలుమూల నుంచి అమ్మవారి భక్తులకు అమ్మవారు ప్రత్యేకించి దర్శనానికి వస్తారు. అమ్మవారి ఊరేగింపు రాష్ట్ర నలుమూల నుంచి వివిధ కళాకారులు 8వ తారీఖు ఉదయం నుంచి అమ్మవారి భారీ అన్న సమారాధన కార్యక్రమం జరగబడుతుంది. ఈ యొక్క కోనసీమలోనే ఎక్కడా జరగలేనటువంటి భారీ అన్న సమారాధన. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మవారి ఊరేగింపు బాజా భజంత్రీలతో బ్యాండ్ మేళాలతో అత్యంత వైభవంగా అమ్మవారి యొక్క జాతర జరగబడుతున్నది. ఈ యొక్క జాతరకు సుమారుగా 50,000 మంది భక్తులు వచ్చి దర్శించుకునే అమ్మవారిని అవకాశం ఉంది. అలాగే వచ్చిన భక్తుల సౌకర్యార్థం అంతా కూడా ఆలయ కమిటీ తరపున మీ యొక్క క్యూ లైన్లు, బార్గెటింగ్, అలాగే అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ వాటర్ ప్యాకెట్స్ అని, అలాగే బటర్ మిల్క్స్ అని, చిన్నపిల్లలకి పాలు అన్నీ కూడా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగినది. ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక దర్శనం ఉంటుంది. అమ్మవారి యొక్క ఆలయం అలంకరణలో ఈరోజు నిన్న సాయంకాలం అయితే అమ్మవారికి ప్రత్యేక ఆలయ అలంకరణ జరిగింది. వాళ్ళు కలకత్తా నుండి వచ్చి వాళ్ళ బృందం కలకత్తా నుండి వచ్చి నేరుగానే వారే స్వయంగా అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది ఒక ఆలయానికి. అలాగే ఈ యొక్క అమ్మవారు ఆలయం దగ్గర భారీ సెట్టింగ్స్, లైటింగు, క్లాత్ వర్క్ ఇవన్నీ జరగడం జరిగింది.